చిన్నప్పుడు ఒకదాన్నే చీకట్లోకి వెళ్ళాలంటే చాలా భయం వేసేది. ఎందుకంటే నాతో పాటు దేవుడుండేది. అప్పుడు మా అమ్మ, మా నాన్న అడిగేదాన్ని, "నాతో పాటు రండి, నాతో పాటు రండి" అని. ఆళ్ళు నాతో పాటు ఉన్నారనుకో చీకట్లో, దేవుడుండేది కాదు. ఇప్పుడు కూడా సేమ్ అంతే. మా పిల్లలిద్దరిని గానీ, లేపోతే మా పిల్లలిద్దరిలో ఎవరో ఒకరిని గానీ, చీకట్లోకెళ్ళండి, లేపోతే ఏదైనా ఒకసారి హాల్లోకెళ్ళి తీసుకురాననుకో నైట్ లైట్ ఆఫ్ చేసిన తర్వాత ఒక్కళ్ళని, "అమ్మ నువ్వు రా, నాన్న నువ్వు రా" అంటారు. ఎందుకురా ఎళ్ళండి అంటే, "అమ్మ ఏదో ఉందమ్మా, దెయ్యముందమ్మా, భయమేత్తందమ్మా" అంటారు. మా పిల్లల్లాగే దెయ్యానికి కూడా భయమేమో మరి నేనంటే. మాకే కాదు, మా ఇంట్లోనే కాదు, అందరింట్లోని ఇదే జరుగుతది. ఎందుకంటే అమ్మా, నాన్న అంటే ధైర్యం. అలాంటి అమ్మా, నాన్నకి ఆఖరి రోజుల్లో అన్నం పెట్టడానికి ఏడుతున్నారు. అమ్మ, నాన్నకి అన్నం పెట్టడానికి ఏడిసామనుకో, తర్వాత అంతా కూడా ఏడుత్తూనే ఉంటాం. ఎందుకంటే తల్లిదండ్రి దైవంతో సమానం. దైవంతో సమానం అంటే ఆకృతులు చూపించేసి నైవేద్యం పెట్టేస్తే ఫోటోకి సరిపోదు. ఆళ్ళున్నప్పుడు అన్నం పెట్టాలి. పోయిన తర్వాత ఫోటోకి ఎన్ని పెట్టినా సరే అనవసరం. ఎందుకంటే ఫోటోలో వాళ్ళు అందులో ఒక మెతుకు కూడా తినలేరు కాబట్టి. తినరు కాబట్టి పెట్టేవాళ్ళు కూడా ఉంటారులే. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నేను ఒక వీడియో చూశాను. చూడగానే చాలా బాధేసింది. అందుకని చెప్తున్నాను. ఆస్తి కోసం తల్లిదండ్రిని, ముసలి తల్లిదండ్రిని కాళ్ళుతో తన్నేసి, చేతులతో గుద్దేసి, నోటితో నానా మాటలు తిడతా, ఇంకా వాళ్ళని రకరకాలుగా హింసిస్తున్నారనమాట. మళ్ళీ పల్లెటూరులో అండి, కొబ్బరి చెట్ల మధ్యలో ఉంది ఆ వీడియో. ప్లే చేస్తాను కుదిరితే. ఆ? అలాంటి వాళ్ళ కోసం ఆ తల్లిదండ్రులు వాళ్ళ చిన్నప్పుడు ఎన్ని చేసి ఉంటారు, వాళ్ళ ఇష్టాలు ఎన్ని చంపుకుని ఉంటారు, వాళ్ళ కోసం ఎన్ని బాధలు దిగమింగి ఉంటారు. ఇలాంటి వాళ్ళ కోసమా మేము అప్పట్లో అంత కష్టపడిందని ఆ తల్లిదండ్రులు బాధపడరండి, ఆ ఉసురు తగలదా? ఛీ.